బౌన్స్ అవుతున్నా. కనిపించినంత స్మూత్గా అయితే లేదు రోడ్డు. అమ్మో, నా హెల్మెట్ ప్యాడింగ్ కూడా కొంచెం లూజ్ అయిపోయింది, అటు ఇటు ఊగుతుంది. సో దానివల్ల కెమెరా కూడా షేక్ అయినట్టు అనిపిస్తుంది. బండి రైడ్ చేసేటప్పుడు మంచిగా ఫీల్ అనిపించేది అంటే నీ గేర్ డౌన్, నీ క్లచ్ మూమెంట్, ఇవన్నీ అసలు ఆడిస్తుంటే రోడ్డు బాగాలేదు. నాకైతే నా గేర్ ఇట్లా క్లచ్ పట్టకుండా ఇస్తుంటే ఆహా, నిజంగా లైఫ్లో ఎవరన్నా 390 మీద ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి పక్కా. సో అప్పుడే 390 అన్నది అర్థమవుతుంది.
ఒక 5 minutes వచ్చేసిన అనుకుంటా తార్నాకకి, ఇలా కామినేని నుంచి. అప్పుడే డీబీ కిల్లర్ ఏపీఎనిగా, కాకపోతే నాకు డే టైమ్స్లోనే బైక్ నడపాలంటే కష్టం, ఎందుకంటే పోలీస్ చెకింగ్, ఎక్కడ ఎవరు ఎప్పుడు పడతారా అని చెప్పేసి భయం ఉంటూనే ఉంటుంది. సో ఇంకా బయటికి రావద్దు ఇక, ఓన్లీ రైడ్స్కి ఇక ఇట్లా మార్నింగ్ లేదా నైట్ టైం అంతే ఇక. సో ఇది గాయ్స్ ఇవాళ వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ కొడితే కూడా నా నెక్స్ట్ వీడియో కూడా మీకు అప్డేట్లో ఉంటుంది. అండ్ ఇంకెలాంటి రైడ్స్ కావాలి 390 మీద, సో నాకు వచ్చింది ఒక కామెంట్ వితౌట్ డీబీ కిల్లర్ అండ్ క్విక్ షిఫ్టర్ అని. సో అది కూడా నాకు కూడా ఉండే కాబట్టి నేను చేసిన వీడియో. సో ఇంకేమైనా రైడ్స్ ఏమన్నా ఓనర్షిప్ రివ్యూ అడిగిరు, అది కూడా నేను తొందరలోనే చేస్తాను. కానీ నాకంటూ కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఏమేమి కవర్ చేయాలి, ఎలా చెప్పాలి, ఏవేవి ఇంపార్టెంట్ అనేవి. సో అవన్నీ మంచిగా లిస్ట్ రాసుకొని చెప్తా. నేను ఓనర్షిప్ వీడియో కూడా చేస్తాను తొందరలోనే. సో థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.